అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఎంత బావుందంటేనండి టేస్ట్, అసలు మాటల్లో చెప్పలేను. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే చేసుకొని. సో, చాలా మంచి ఫ్లేవర్‌తో గుమగుమలాడిపోతూ, వేడి వేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ఇప్పుడే చేశాను. వేడి వేడిగా పెట్టేసుకొని తినేస్తున్నాను. అసలు పర్ఫెక్ట్‌గా ఉందండి. సో, పక్కా కొలతలతో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూడటమే కాదండోయ్! మీరు ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే. అంత బావుంది. సో, హాయ్, హలో, నమస్తే. నేను మీ రోజా. వెల్కమ్ టు ఇన్‌స్పైరింగ్ రోజా. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది మామూలుగా కర్రీ కట్టే అనమాట. సో, మీ టేస్ట్‌కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా! మీ కారానికి తగ్గట్టు, మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసేసుకోండి. ఆ తర్వాత పసుపు వేశాను, ఒక స్పూను జీలకర్ర పొడి వేశాను, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలని చీలికల్లాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చీలికల్లాగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర, తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకునండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. సో, ఆ ఉల్లిపాయలో ఉన్న వాటరు, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. సో, ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఖచ్చితంగా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీరాల్సిందే అనమాట. అలా చక్కగా మ్యారినేట్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదండి ఇప్పుడు నేను చూపించే మ్యారినేషను ఓన్లీ ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకే కాదండి, చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డబల్ ధమాకా అనమాట. దీంట్లో మీరు చికెన్ ఫ్రై చేయటము తెలుసుకోవచ్చు, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. మామూలుగా జనరల్గా మనము చికెన్ ఫ్రై అంటే చికెన్ని క్లీన్ చేసుకున్న చికెన్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ముందు ఉడికించుకుంటాం కదా, అది ఎప్పుడు జనరల్గా అందరం చేసే పద్ధతి. ఇప్పుడు నేను ఇలా మ్యారినేట్ చేశాను కదా, ఇలా మ్యారినేట్ చేసి కూడా ఫ్రై చేయవచ్చు. అది ఎలాగో కూడా చూసేయండి. 2 రెసిపీలు తెలుస్తాయి మీకు. నేను శుభ్రంగా అన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక గంట. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత ఒక అంగుళం చెక్క, 3 లవంగాయలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం గంట సేపు మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసేసుకుందాము. చక్కగా మ్యారినేట్ అయింది. మొత్తం మసాలాలన్నీ కూడా బాగా పట్టాయి అన్నమాట. అసలు ఒట్టి చికెనే మంచి వాసన వస్తుందబ్బా నూనెలో వేస్తుంటేనే. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, చక్కగా వస్తుంది. ఈ ఫ్రై చేసేటప్పుడు అండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మూత పెట్టొద్దండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం దీంట్లో ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదనమాట. ఆ రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ ఫ్రై అవుతుంది. చూసారా, వాటర్ వచ్చేసింది. ఇదిగోండి ఇంకా వచ్చింది చూసారా. ఇప్పుడు చక్కగా ఆ వాటర్తోనే ఫ్రై అవ్వాలన్నమాట. సో, ఇలా మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది, కంటిన్యూస్గా కలపాల్సిన పని లేదు. నాకు ఈరోజు మెయిడ్ కూడా లేట్గా వచ్చిందండి. బట్ అయినా కూడా నాకు ఈ వీడియో తీయాలంటే ఇంకొంచెం లేట్ అవుతుంది కదా, కెమెరా సెట్టింగ్స్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో, అవన్నీ చేసుకొని లేట్గా స్టార్ట్ చేశాను. సో, ఇదిగోండి చూసారా, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో, ఇంకా టైము 12 దాటిపోతుంది. ఇంకంతవరకు నేను ఇంకా బిర్యానీ రైస్ పెట్టలేదు కదా. సో, అందుకని ఈ చికెన్ ఫ్రైని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సైమల్టేనియస్గా 2 చూసేసేయండి. అండ్ బిర్యానీకి కావాల్సిన పాట్ కూడా పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే హోల్ గరం మసాలా, చెక్క, ఇలాచి, లవంగాయలు, స్టార్ అనాస, బిర్యానీ ఆకు,
ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్నాక సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మీలోగా మళ్ళీ చికెన్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి చికెన్ దగ్గరకు వచ్చేసింది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము పైనుంచి కరివేపాకు వేయండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీలో కరివేపాకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా. ఇలా కరివేపాకు వేసాక ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి చక్కగా మనకి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇక్కడ దీంట్లో అప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. సో మనము ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనము కర్రీలో కూడా వేసాం కదా చికెన్ ఫ్రై పీస్లో. సో అందుకని మళ్ళీ ఎక్కువ అయిపోయినా కానీ ఆ మసాలా డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు వేపేసుకుని నేను ముందుగా 1 గంట ముందే బాస్మతి రైస్ కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఆ నీళ్ళనైతే నేను వేసేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కొలత వచ్చేసండి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నారనుకోండి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి అన్నమాట. సో ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసేసి మూత పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇదిగోండి ఈలోపు మనము కర్రీ కూడా చక్కగా ఫ్రై పీస్ రెడీ అయిపోయింది, చక్కగా వేగిపోయింది చూసారా. చక్కగా ఆయిల్ కూడా సైడ్స్న రిలీజ్ అయిపోయింది. ఇదిగోండి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా నేను చూపించిన స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పైనుంచి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసి మూత పెట్టేసి పక్కన ఉంచేసేద్దాము. మనం ఇక్కడ ఓన్లీ ఫ్రై కాదు కదా చేసేది, ఫ్రై పీస్ బిర్యానీ కదా. సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ చూద్దాము. సో వాటర్ చూసారా చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇంకా దాంట్లో బియ్యం వేసేసుకుందామండి. సో వాటర్ మాత్రం 1కి 1.5 పోస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, పొడి పొడిగా వస్తుంది. ఇలా బియ్యం వేసేసుకుని కొంచెం పైన కలపాలన్నమాట, పలుకు విరగకుండా చక్కగా మెల్లగా కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని స్టవ్ పైనుంచి పుదీనా కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనిద్దామండి. అదిగోండి చూసారా, ఒక పావు గంట సేపు ఉడికాక మనకి చక్కగా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా పొగలు వస్తూ భలే ఉందన్నమాట. ఆహా ఎంత పొడి పొడిగా వచ్చిందోనండి రైస్ మాత్రం. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీసెస్ అన్నీ కూడా పైన వేసేసుకుందాము. ఇలా అన్నీ పైన వేసేసుకుని ఒకసారి అంతా పైన ఇలా సర్దేసుకుని మూత పెట్టేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఎందుకంటే రైస్లో ఉన్న ఫ్లేవర్ ఏమో ముక్కలకి పట్టాలి, ముక్కలకు ఉన్న ఫ్లేవర్ ఏమో రైస్కి పట్టాలి కదా. ఆహాహాహాహా, అసలు మూత తీయంగానే ఎంత మంచి సువాసన వస్తుందండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అద్భుతంగా ఉంది. అస్సలు ఎంత బాగుందంటే టేస్ట్ మాటల్లో చెప్పలేమన్నమాట. చేసుకుని తింటేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో మీరు తప్పకుండా ఈ వీడియో చూశాక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో చాలా బాగుంది, నేనైతే భలే ఎంజాయ్ చేశాను. దీనికి ఇంకా సపరేట్గా మీరు గ్రేవీ కర్రీ చేసుకోవాల్సిన పని కూడా లేదబ్బా. 1 కేజీ చికెన్ తెచ్చుకుంటే చాలు, ఫ్రై పీస్ బిర్యానీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.